వెల్కమ్ టు అవర్ ఛానల్ కళాపంతుల రామమూర్తి. అసలు మన మానవులందరూ కూడా దేవాలయాలను సందర్శించడం, దేవతా విగ్రహాలు పూజలు చేయడం ఎప్పటి నుంచి స్టార్ట్ అయింది? ఇది జాగ్రత్తగా వినండి. ఇది ఎప్పటి నుంచి మొదలైంది? యుగాలు 4 అనుకుంటున్నా. కృతయుగాన్ని నుంచి మొదలైంది. రాముడికి, కృష్ణుడికి, అమ్మవారికి దేవాలయాలు కట్టించడం, పూజలు చేయడం. మరి అంతకుముందు ఏదో ఒక యుగం ఉండాలి కదా. అదేది అంటే సత్యయుగం. ఆ సత్యయుగంలో ఉన్నటువంటి మానవులకి, దేవతలకి ఎటువంటి తేడా లేదు. దేవతల్లో ఎటువంటి శక్తులు అయితే ఉన్నాయో సత్యయుగంలో ఉన్నటువంటి మానవులకి ఆ శక్తులన్నీ ఉన్నాయి. అందువల్ల ఈ మానవులు ఏం చేశారంటే దేవతల్ని తక్కువ చూపు చూశారన్నమాట. ఎవరు పూజలు చేయట్లే. వాళ్ళు అడిగారు, మా చేత సృష్టించబడినటువంటి మీరు మమ్మల్ని ఎందుకని పూజలు చేయట్లేదు, మా దేవతా విగ్రహాలను ఎందుకని ఆరాధించట్లేదు అంటే అప్పుడు మన వాళ్ళు చెప్పారు, మానవులు మీకున్నటువంటి శక్తి మొత్తం మాకు కూడా ఉంది, దైవశక్తి వేరే లేదు, మేము మీరు అంతా ఒకటే, కాబట్టి ఇంకా పూజించమన్నారు. అప్పుడు వాళ్ళందరూ కూడా, దేవతలందరూ కూడా అమ్మవారి దగ్గర బాలా త్రిపుర సుందరి అమ్మవారిని వేడుకున్నారు. మన చేత సృష్టించబడినటువంటి వాళ్ళే మనల్ని గౌరవించట్లేదు, మరి ఏం చేయాలమ్మా అన్నారు. అప్పుడు త్రిపుర సుందరి అమ్మవారు నీ కోరికను నేను తీరుస్తాను అని చెప్పి దేవతలకి కాముడిని సృష్టించింది. కాముడు అంటే మన్మథుడు, ఆయన్ని సృష్టించన్నమాట. ఇంకా పడమండి మానవుల మీద. ఎవరైతే రాజులు ఉంటారో వాళ్ళందరి హృదయాలలో చేరమంది. ఆ విధంగా కాముడు అంటే మన్మథుడు అందరి హృదయాలలో ప్రవేశించాడు. అందువల్ల మన కోరిక ఎక్కువైంది. పెళ్లి కానటువంటి వాడు పెళ్లి కావాలి అనేటువంటి కోరిక, పెళ్ళైనటువంటి వాడికి పిల్లలు పుట్టాలి అనేటువంటి కోరిక, చదువుకునేవాడికి మార్కులు రావాలి, బీటెక్ ఎంటెక్ కావాలి, లక్షలు సంపాదించాలి అనేటువంటి కోరిక. ఈ కోరికలన్నీ కూడా ఎప్పటి నుంచి మొదలయ్యాయి అంటే అప్పటి నుంచి మొదలయ్యాయి అన్నమాట. అమ్మవారు రాముడిని సృష్టించి ఇప్పటి నుంచి ఇంకా వాళ్ళ మానవులలో హృదయాల్లో చేరి వాళ్ళందరి చేత దేవతా విగ్రహాలను ఆరాధించేటట్టు చేయమంది. ఇంకా అప్పటి నుంచి మన వాళ్ళు ఏం చేశారు, మానవ జాతి వాళ్ళు, వీళ్ళకి ఉండేటువంటి దైవశక్తులు మొత్తం పోయినాయి. ఇంకా వీళ్ళలో కోరికలు మొదలైనాయి అన్నమాట. దేవాలయాలకు పోయేది దేనికంటే ఏదో కోరిక కోసం. కోరిక లేకుండా ఎవరు కూడా పోవట్లే. అందువల్ల వీళ్ళలో కోరికలు అనేటువంటి మొదలైనవి. ఇప్పుడు నేను చెప్పినటువంటి ఈ విషయం అంతా కూడా అరుణాచలేశ్వరుడి రమణ మహర్షి చెప్పినటువంటి త్రిపుర రహస్యం అనే బుక్లో ఉంది. ఇదంతా కూడా త్రిపుర రహస్యం. ఆ బుక్ అనేటువంటిది సాక్షాత్ శివస్వరూపుడైనటువంటి ఆయన రమణ మహర్షి చెప్పినటువంటిది అన్నమాట. సాక్షాత్ అరుణాచలేశ్వరుడే ఆయన చెప్పినటువంటి దాంట్లోనే ఉంది ఇదంతా కూడా. మానవులకి దైవతలకి తేడా ఏం లేదు మొట్టమొదట. అందువల్ల ఎప్పుడైతే అమ్మవారు త్రిపుర సుందరి అమ్మవారు కాముడిని సృష్టించిందో అప్పటి నుంచి వీళ్ళ కోరికలు మొదలయ్యాయి. ఈ విషయం అంతా కూడా ఒకసారి మీరందరూ కూడా వీలున్నట్లయితే అరుణాచలం వెళ్ళినప్పుడు త్రిపుర రహస్యం అనే బుక్ కొనుక్కొని చదవండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ కళాపంతుల రామమూర్తి. నమస్తే.